హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం చాలా వేగంగా పనిచేస్తూ ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో తర్వాత మీడియా ముఖంగా చాలామంది అంటే బోల్డ్ స్టేట్మెంట్స్ ఇక కూటమి నేతలకు సంబంధించిన వాళ్ళ మీద విపరీతంగా మాట్లాడిన వాళ్ళందరినీ జైళ్ళలో పడదొబ్బారు. ఇక ఆ సంగతి తెలిసిందే. రీసెంట్గా కొంతమంది విడుదలైనరు. వర్రా రవీంద్ర రెడ్డితో సహా పలు పోసాని కృష్ణమురళితో సహా చాలామంది బయటకు వచ్చారు. మరి ఈ కూటమి ఇంతమందిని అరెస్ట్ చేసి ఏం కట్టగట్టిందో తెలియదు. ఇవన్నీ పక్కన పెడితే మరికొంతమంది టార్గెట్‌గా ఇప్పటికే వల్లభనేని వంశీమోహన్‌ను జైలు పాలు చేసింది. ఇప్పుడు తాజాగా విడుదల రజని మీద ఏసీబీ కేసు పెట్టి ఇక తీవ్రంగా వేధించేందుకు వేట కుక్కల మాదిరి తయారైందని చెప్పి మన పచ్చపత్రికలే రాస్తా ఉన్నాయి. ఆమెతో పాటు ఆర్‌కే రోజా, తర్వాత ఇంకా చాలా కీలకమైన కొడాలి నాని ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎవరు సీదిరి అప్పర్రాజు ఇంకా ఎవరెవరైతే నోరు పారేసుకున్నారో వాళ్ళందరినీ కూడా బొక్కలో వేసేందుకు ఇక మొత్తం సర్వం సిద్ధమైనట్టు ఇక రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రంగా వేటాడేలాగా ఈ కూటమి సర్కారు పావులు కదుపుతున్నట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగా నిన్న విడుదల రజనీ చేసిన కొన్ని సంచలన కామెంట్లు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఈ ఏసీబీ కేసు ఎందుకు నమోదవుతుంది అన్నది ఆమె కొన్ని వివరాలు క్లియర్గా మాట్లాడింది. ఒకసారి ఆ వార్త చూసిన తర్వాత మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓ ఎంపీ తనను తీవ్రంగా వేధించాడని ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఉన్నాడు కదా, ఆయన మీద తీవ్రంగా విరుచుకుపడిందనమాట. తాము అధికారంలో ఉన్నప్పుడే అంటే ఏడాదిన్నర ముగియక ముందే తన మీద స్పై అంటే ఫోన్ ట్యాపింగ్ చేసి తన కుటుంబ సభ్యులందరి ఫోన్లన్నింటినీ ట్యాపింగ్ చేసి లావుకు శ్రీకృష్ణదేవరాయలు ఎట్లాంటి గేమ్ ప్లాన్ చేసిండో నిన్న మీడియా ముఖంగా ఆమె వివరించడం, కన్నీళ్ళు పెట్టుకోవడం కొంత బాధాకరంగా అనిపించింది. ఇక ఈ క్రమంలో ఆ వడ్లమూడి యూనివర్సిటీకి చిలకలూరిపేట ఎంత దూరమో చిలకలూరిపేట నుంచి వడ్లమూడి యూనివర్సిటీ కూడా అంతే దూరం అని చెప్పి ఆమె చాలా సీరియస్ స్టేట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఒకసారి ఆమె ఏమన్నదో విందాం. 2020 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సెప్టెంబర్ 2 వైఎస్ఆర్ గారి వర్ధంతి. ఆ రోజున గురజాల సర్కిల్ ఆ రోజున కరెక్ట్ సంవత్సరం అయింది మేము అధికారంలోకి వచ్చినప్పుడు కృష్ణదేవరాయ గారు ఏం చేశారంటే అతనికి ఎందుకో కానీ నా మీద ఎందుకు కోపమో ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి, ఆయనకే తెలియాలి కారణాలు. అతని కోసం, అతని గ్రూప్ కోసం, అతను ఇక రకరకాలు ఉంటాయిలేండి. సరే, ఆయన ఏం చేశారంటే ఈ గురజాల సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్కడున్నటువంటి డిఎస్పీ గారిని, అక్కడున్నటువంటి సిఐ గారిని ఇద్దరిని కూడా మాటలు చెప్పి మా అధికారాన్ని మా మీదకే వాడి వాళ్ళని పోలీసులను బ్రైబ్ చేసి నా మీద, నేను మాట్లాడేటువంటి ఫోన్ నంబర్ మీద, నేను వాడేటువంటి నంబర్స్ మీద, మా సిబ్బంది నంబర్స్ మీద, మా ఇంట్లో వాళ్ళ నంబర్స్ మీద ఒక 6 నుంచి 7 నంబర్ల వరకు కూడా కాల్ డేటా తీసే ప్రయత్నం చేశారు. కాల్ డేటా తీయాలంటే ఎఫ్ఐఆర్ కట్టాలి. వీటి మీద ఎఫ్ఐఆర్ కట్టి, ఈ సర్కిల్లో ఎఫ్ఐఆర్ కట్టి ఈ కాల్ డేటా తీశారు. ఇది ఈ రోజున నేను ఎందుకు చెప్తున్నానంటే మేమిద్దరం ఒకే పార్టీలో ఉన్నాం. ఇది మేము అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. అప్పుడు నేను ఎమ్మెల్యే. అప్పుడు సో ఈ విషయం తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే లావు కృష్ణదేవరాయలకు చివాట్లు పెట్టడంతో అప్పటి నుంచే ఆయన పార్టీతో అంటిముట్టినట్టు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు ఇక రకరకాల కథనాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఏదేమైనా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అన్నది ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అన్నది ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా విడుదల రజని ఎందుకు బయటపెట్టింది అన్నది ఒక పెద్ద ట్విస్ట్ అనమాట. మొత్తం మీద అంటే తనను ఏసీబీ కేసులో ఇరికించి నిన్న మొన్న చూసినాం కదా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ జాషువా మీద, తర్వాత ఆమె మీద, మరికొంతమంది మీద ఛార్జ్ షీట్లు పెడుతూ తొందరలోనే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసిన టైంలో ఆమె ఈ మాటలు మాట్లాడడం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు, పెను సంచలనానికి దారితీసిందనమాట. సో ఇక ఎవరేం మాట్లాడినా, లోకంలో ప్రజలంతా ఏమనుకుంటున్నా, ఈ సూపర్ 6 హామీలు ఏవి అమలు చేయకపోయినా, తర్వాత రాయలసీమలో ఇతర ప్రాంతాల్లో కరువు కాటకాల కారణంగా జనాలందరూ కూడా పెద్ద సంఖ్యలో వలసలు వెళ్ళిపోతా ఉన్నా, ఇవేవి కూడా కూటమి సర్కారుకు అనవసరం, అకరగ్రాని అంశాలు. కేవలం రాజకీయ ప్రత్యర్థులను వేటాడడం ఒకటి, మనకు అమరావతిని డెవలప్ చేయడం రెండో ప్రాధాన్య అంశం అనమాట. సో ఈ రెండింటి ముఖంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. సో మరి వీళ్ళకు ఈ రాష్ట్ర ప్రజలు ఎట్లా బుద్ధి చెప్తారు? సరే, ఇప్పుడు వ్యవస్థ పరంగా వీళ్ళు నిజంగానే తప్పు చేసుంటే శిక్షించడం అన్నది పెద్ద మ్యాటర్ కాదు. కానీ పని కట్టుకొని మరి ఇట్లా కేసులు బనాయించడం,
తర్వాత గత ప్రభుత్వంలో తమకు శత్రువులుగా మారిన వ్యక్తులే ఇప్పుడు కేసులను బనాయించి ఉసిగొల్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇక వీళ్ళే ఆలోచించుకోవాలి. మళ్ళా చెప్పేది ఏంటంటే ప్రతిరోజు ఆదివారం ఉండదు కదా! ఒక ఆదివారం వీళ్ళది ఉంటుంది, ఇంకొక ఆదివారం వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్‌కు సంబంధించి 1,00,00,00,000 అవినీతి అని చెప్పి ఇక నిన్న మొన్న జర్నలిస్ట్ వైఎన్ఆర్ లాంటి ఆ అన్నవాళ్ళు కొంత అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పిరనమాట. గతంలో తాడేపల్లిలో మొత్తం 280 మిషన్లు పెట్టి 900 మంది మనుషులను పెట్టి ఇక ఆ డబ్బులను లెక్క పెట్టుకోవడానికి జగన్‌కు సరిపోలేదు అని చెప్పి ఈ ఎంతెంత పెద్ద పెద్ద కథనాలు రాసిర్రో చూసినాం కదా! ఈ పచ్చపత్రికలు, ఈ లుచ్చా పచ్చ నాయకులందరూ కూడా ఎట్లాంటి మాటలు మాట్లాడిర్రో తీరా చూస్తే ఆ అవినీతిని ఏమీ నిరూపించలేకపోయిర్రు. చాలా ట్రాన్స్‌పరెంట్‌గా జరిగిన ఆ మద్యం వ్యవహారాన్ని ఇప్పుడు వీళ్ళు ఎంత దయనీయ స్థితిలోకి తీసుకొచ్చిర్రో ప్రైవేట్‌కు అప్పజెప్పి లిక్కర్ సిండికేట్‌గా మారి ఎన్ని వేల కోట్లు దోచుకుంటున్నారో చూసినాం కదా! వీటన్నిటి మీద మరి ఎవడు చర్యలు తీసుకోవాలి? ఎవరు యాక్షన్ తీసుకోవాలి? గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇక్కడ తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కూతురాయన ఆమె. తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద అంత పెద్ద ఎత్తున చార్జ్ షీట్‌లేసి ఇక ఈడీని, సీబీఐని ఉసిగొల్పి వేట కుక్కల మాదిరి ఎట్లా ఎంక్వైరీ చేసిర్రో చూసినాం కదా! మరి ఆంధ్రప్రదేశ్‌లో ఈ 9 నెలల కాలంలో ఇంత పెద్ద ఎత్తున మద్యం సిండికేట్‌ను పెంచి పోషిస్తా ఉంటే మరి ఇవన్నీ కళ్ళకు కనపడతలేవా? వీళ్ళది ఖచ్చితంగా అంటే వైసీపీ వాళ్ళు ఏమేమి అవినీతి అక్రమాలు చేసిర్రో అవన్నీ రాష్ట్ర ప్రజలకు పూసగుచ్చినట్టు చెప్పాల్సిందే. అందులో ఏ డౌట్ లేదు. మీరు అంటున్నారు కదా! అవినీతి జరిగింది. జగన్మోహన్ రెడ్డి సర్కార్ పాలన మొత్తం అరాజక పర్వం. ఆ అరాచకం ఏందో తెలియాలి. మరి మీ దాంట్లో కూడా ఎంక్వైరీ జరగాలి కదా! ఇసుక సిండికేట్ కావచ్చు, మద్యం సిండికేట్ కావచ్చు, వైద్యాన్ని, విద్యను ఎట్లా కొల్లగొట్టి ప్రైవేట్ పరం చేసిండ్రో ఇవన్నీ రావాలి కదా! రేపు పొద్దున ఎవడెవడు ఎన్నెన్ని అక్రమాస్తులు కూడబెట్టిండ్రు ఇవన్నీ కూడా ప్రభుత్వం మారిన తర్వాత మన దాకా వచ్చినప్పుడు తెలుస్తది అదేందని. థాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థాంక్ యూ.